దక్షిణామూర్తి జన్మించారు. 11వ రోజు దాటిపోయిన తరువాత వారికి అశౌచము తీరిపోయింది, జాతాశౌచం. నామకరణం జరగాలి. ఇంకా ఆనందమే ఆనందం దశరథ మహారాజు గారిది. జాతకర్మ చేశారు, ఆ తర్వాత అన్నప్రాశన చేశారు, ఉపనయనం చేశారు. యథాప్రకారం జరగవలసినటువంటి క్రతువులు జరుగుతున్నాయి. పాపం ఆ ఇంటి పౌరోహిత్యం ఒప్పుకుని ఎప్పటి నుంచి ఉన్నాడో మహానుభావుడు వశిష్ఠుడు. ఎందుకు? ఆ పుట్టే పరబ్రహ్మానికి పేరు పెట్టే అదృష్టం తనకి కలగాలని. అందుకని నమ్ముకుని కూర్చున్నాడు. మరి పేరు పెట్టద్దు? కౌసల్యాదేవి కుమారుణ్ణి తీసుకొచ్చి పేరు పెట్టమన్నారు. పేరు పెట్టమంటే ఎంత పొంగిపోయాడోట ఆయన. ఆయన అన్నాడు, రమంతే సర్వే జనాః గుణై అస్మిన్ నైతి రామః. సర్వజనులు ఆయన గుణములను చూసి అబ్బా ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి రాముడు అని తలుచుకు ఎవరిని తలుచుకుని పొంగిపోతారో అటువంటి స్వరూపం ఉన్నవాడు. రమయతి ఇతి రామః. అందరూ ఇలా కనపడితే చాలు పొంగిపోయేటట్టు చేసేస్తాడు. నోరు విప్పి మాట్లాడా ఆనందపడిపోతారు. ఆయన ఇలా కనపడ్డాడా సంతోషపడిపోతారు. స్వరూపము చేత, మాట చేత, పరాక్రమము చేత, వీర్యము చేత ఇంత గొప్పవాడు కనుక ఆయనకి రామ అని పేరు పెడుతున్నాను. సౌమిత్రి సుమిత్రా కుమారుడై జన్మించినటువంటి వాడున్నాడే ఆయన లక్ష్మీహి అన్య అస్థితి లక్ష్మణ. ఆయన అపారమైనటువంటి లక్ష్మి సంపన్నుడు. ఏమిటైనకున్న లక్ష్మి? తన శరీరాన్ని కూడా అవసరమైతే పణంగా పెట్టేస్తాడు రామసేవ కోసం. రాముని యొక్క వైభవం కన్నా, రాముని యొక్క కీర్తి కన్నా తనకేం అక్కర్లేదు. 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యవలసినటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ తల్లి కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కట్టుకుంటే ఎన్ని పట్టుపుట్టములు కట్టుకోవాలో, ఎన్ని నగలు పెట్టుకోవాలో అన్నింటిని మూటలకెత్తి సిద్ధం చేయిస్తే కావిడిగా మోసినటువంటి మహాత్ముడు మహానుభావుడు లక్ష్మణమూర్తి. అన్నగారు స్నానం చేస్తుంటే ఒడ్డుని నిలబడి ఇలా చేతులు కట్టుకుని, అన్నయ్య ఇది ఫలానా ఋతువు అన్నయ్య, అన్నయ్య ఇప్పుడు భరతుడు నందిగ్రామంలో స్నానం చేస్తుంటాడన్నయ్య అని చెప్పుకున్నవాడు లక్ష్మణుడు. అన్నయ్య ఏడిస్తే, అన్నయ్య నువ్వేడవడం ఏమిటన్నయ్య, నీ అంతటి పరాక్రమవంతుడు ఎక్కడున్నాడు అన్నయ్య? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపో. అన్నయ్య నువ్వేడవడం ఏమిటి, ఏడవకు అని ఓదార్చినవాడు లక్ష్మణుడు. అందుకని ఆయన చెయ్యనటువంటి సేవ లేదు. ఎంత సేవ చేసినా అన్నయ్య ఇంకా నాకేమైనా చెప్తే బాగుండని పొంగిపోయాడు తప్ప ఎన్నడూ నేను ఇంత చేశాను అన్నయ్యకి, అన్నయ్య నాకు ఇది చెయ్యలేదు అని అనడం తెలియనటువంటి వాడు లక్ష్మణుడు. ఇది లక్ష్మీ కైంకర్యం అంటే. అబ్బా శనివారం వచ్చిందండి, 1.5 గంట పూజ చేశాను, మోకాళ్ళు పట్టేశాయన్నవాడిదా పూజ? ఏమిటోనండి పూజ అయిపోయింది, మళ్ళీ రేపు ఉదయం కదా పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేయడం అని బెంగ పెట్టుకున్నవాడిది పూజ. అందుకని ఇది లక్ష్మీ సంపన్నత్వం అంటే. అందుకని ఆయనకి లక్ష్మణుడని పేరు పెట్టాడు. త్రికాలవేది మహానుభావుడు వశిష్ఠుడు. ఆయన పేర్లు ఎలా పెట్టారో వాళ్ళ జీవితాలు అలా నడిచాయి. ఆ కైకమ్మ తల్లి కుమారుడైనటువంటి భరతుణ్ణి తీసుకొచ్చారు. బిభర్తీతి భరతః అన్నాడు. నీకు భరతుడు అని పేరు పెడుతున్నామయ్యా అన్నారు. ఎందుకని? భరిస్తాడు కనుక. ఏది భరిస్తాడు? రాజ్యం రాముడు భరించవలసినటువంటి దాన్ని తాను భరించాడు. కాదు భరతుడు నిందలు భరించాడండి. నిజంగా కన్నులంబట అయోధ్యకాండ చదువుతుంటే ఏడుపొచ్చి, స్వామి నీకు ఇన్ని నిందలా, ఎంత అమాయకుడవయ్యా, నిన్నింత నింద చేసిందా ప్రపంచమని మన ఉత్తరీయం పట్టి కళ్ళొత్తుకుని ఆ భరతుడి క్యారెక్టర్ చదువుతుంటే ఏడుపొచ్చి, అలవాట్లేని ఏడుపేమో, ఆ ఏడవడం చేత తలకాయ నిప్పెట్టి మళ్ళీ కాసేపు ఆగి రామాయణం చదువుదామని ఆ పుస్తకంలో తాడలా పెట్టేసి ఆ భరతుణ్ణే తలుచుకుంటూ కాసేపు బాల్కనీలో తిరుగుతాం. అంత భరించగలిగిన శక్తివాడు కనుక ఆయనకి భరతుడు అని పేరు పెట్టారు. శత్రున్ హంతీతి ఇది శత్రుఘ్నః. ఈయన శత్రువుల్ని సంహరిస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అన్నారు. ఏమిటి ఆయన సంహరించిన శత్రుఘ్నుడు? శత్రుఘ్నుడు సంహరించినటువంటి శత్రువులు లవణాసురుణ్ణి సంహరించడం కాదు, అంతఃశత్రువుల్ని సంహరించాడు. భగవంతుడి పాదాలు అందరూ పట్టుకుంటారు, కానీ భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి భరతుని యొక్క పాదములు పట్టుకున్నవాడు శత్రుఘ్నుడు. దీని భాగవతుల పాదములు పట్టుకున్నవాడు కాదు. అంతఃపురంలో ఉన్నా అలాగే ఉన్నాడు. ఆయన పొందిన సుఖమేం లేదు. అరణ్యానికి వెళ్ళినా ఆయన పొందినటువంటి బాధ ఏం లేదు. ఎప్పుడు ఆయన మనస్సులో ఎవరి సేవ చేసుకుంటాడు? రామసేవ భరతుడు చేసుకుంటాడు, భరతుడి సేవ శత్రుఘ్నుడు చేసుకుంటాడు. భరతుడికి సేవ చెయ్యడం తప్ప ఇంకొకటి ఆయనకి తెలియదు. అందుకే అయోధ్యకాండ ప్రారంభిస్తూనే ఓ మాట అంటారు, గచ్చతామాతుల కులం భరతేన తదానగః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృతః. భరతుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడంతే. అందుకని పెద్దవాడికి రాముడు అని పేరు పెట్టారు. ఆయనని చూస్తే చాలు లోకమంతా ఆనందిస్తుంది. కాదుట, రా అంటే అగ్నిబీజం,
మా అంటే అమృత బీజం. ఆ రామనామం ఇప్పటికీ మన ఎలా ఉద్ధరిస్తుంది అంటే తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి రామా అన్నారా, రా అగ్ని బీజం, అందుచేత లోపల ఉన్న పాపరాశి దగ్ధమైపోతుంది. మా అమృత బీజం. మా అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి, మళ్ళీ ఆ పాపరాశి లోపలికి ప్రవేశించలేదుట. అందుకని ఒక్కసారి రామా అంటే చాలు లోపల ఉన్న సమస్త పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి స్వామి కాదుట. రా అన్నది ఓం నమో నారాయణాయ అనబడేటటువంటి అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం. మీరు కానీ రా తీసేశారనుకోండి, అసలు ఆ అష్టాక్షరీ మంత్రానికి ఉండేటటువంటి స్వరూపమే మారిపోతుంది, అర్థమంతా చెడిపోతుంది. అందుకని అంత ప్రధానమైనటువంటి బీజాక్షరాన్ని అక్కడి నుంచి తీశారు. పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీశారు. మా తీసేసి పంచాక్షరిని పలికారనుకోండి, దాని యొక్క అర్థమే మారిపోతుంది. అందుకని రెండే అద్భుతమైన బీజాక్షరాలు. పంచాక్షరిలోంచి మా తీశారు, అష్టాక్షరిలోంచి రా తీశారు. శివుడు కేశవుడని రెండూ లేవు, ఉన్నదొక్కటే పరబ్రహ్మ స్వరూపం. దాన్ని నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది. యద్భావం తద్భవతి. అది ఆ పరబ్రహ్మం భూమి మీద నడిచొస్తే అది రామపరబ్రహ్మం అయింది. అందుకే పూర్వం రామబ్రహ్మం అని పేర్లు పెట్టుకునేవారు. అందుకని అటువంటి రామబ్రహ్మమై నడిచొస్తోంది అని శివకేశవ అభేదతత్వంగా రామా అని పేరుంచారట. కాదుట. రాముడంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. తన స్వస్వరూపము ఎన్నడూ చెడదు. నవమి నాడు పుట్టాడు. 9 అంకెని మీరు ఎంత పెట్టి హెచ్చవేయండి, 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9. లెక్కలు బాగానే గుర్తున్నాయి నాకు. అందుకని ఎంత పెట్టి హెచ్చవేసినా మళ్ళీ 9 అయిపోతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు రానివ్వండి, తన ధర్మాన్ని మాత్రం విస్మరించాడు. మనుష్యుడిగా తాను ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనలో వైక్లభ్యము రానటువంటి స్థితిలో నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు కనుక నవమి నాడు జన్మించారు. అందుకని ఆయనకి రామా అన్న నామం ఉంచారు. అందుచేత రామా అంటే చాల్ట. ఎంత గొప్ప తృప్తి కలుగుతుందో రామనామం గురించి ఒక మాట చెప్తారు. 4 దొంగలు అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించి వాళ్ళందరూ అనుకున్నారు, వనీచ రామ, వసుచ అహ రామ, నభయం నదంత రామ, నభయం స్మరామ అన్నారు. క్రియాపదంగా వాడారు రామ అన్న మాటని. వనీచ రామ, మనం ఈ అరణ్యంలో తిరుగుదాం. ఏం చేస్తాం? వనీచ రామ, వసుచ అహ రామ, మనం ఇక్కడ కనపడినటువంటి బాటసారుల్ని దోచుకుందాం. నదంత రామ, ఆ తర్వాత నదిని దాటి వెళ్ళిపోదాం. నభయం స్మరామహ, మనం భయం అన్న మాట ఎత్తద్దన్నారు అని ఈ 4 దొంగలు కూడా బాటసారుల్ని దోచుకుని నదిని దాటుతున్నారు. వెనక నుంచి రాజభటులు చూశారు, బాణాలు ప్రయోగం చేశారు. వాళ్ళు చిట్ట చివర శరీరాలు పడిపోయే ముందు మాట్లాడుకున్న మాటలలో వాళ్ళు కావాలని మాట్లాడినా, తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా చివర రామః 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 అని రామా అన్న అక్షరాలున్నాయి. దాని చేత వీపులో బాణాలు గుచ్చుకుని పడిపోయారు, ప్రాణములు విడిచిపెట్టారు. కానీ చివర రామా అన్న మాట తెలిసి కాని తెలియక కాని అన్నారు కనుక వారి 4 మోక్షం ఇచ్చారు. అంత గొప్ప నామం రామనామం. రామా రామ. మీరు కావాలంటే ఒకసారి ప్రయోగం చేసి చూడండి, ఏమీ అక్కర్లేదు. అందుకే పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పేశారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అని. పాలు మీగడల కన్నా, పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. పాపం వాళ్ళు ఇంకేం చెప్తారు రుచి అంటే. అందుకని రామ నీ నామం ఎంత రుచయ్యా, పాలు మీగడ కన్నా రుచయ్యా, పంచదార తేనెల కన్నా రుచయ్యా. అబ్బా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నారు. నిజంగా రుచి అంటే ఏమంటే రామనామం కాగితం మీద తీసి నోట్లో వేసుకుంటే అలా ఉంటుందా అని కాదు దాని అర్థం. అంటే అది చెప్తున్న కొద్దీ ఎన్ని మాటలు రామ 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 అనండి మీరు. అందుకే మహానుభావుడు గాంధీజీ ఎప్పుడు నోరు విప్పినా ఆ గాంధీ గారికి ఆ రామనామమే. అందుకే అంత ఉపాసన చేశారు కాబట్టే రామనామాన్ని ఎదురుగుండా ఒక వ్యక్తి నిలబడి తుపాకీతో గుండెల్లోకి కాల్చేస్తుంటే హే రామ్ హే రామ్ అంటూ ఒరిగిపోయారు. మన జాతిపిత నాలుక మించి చిట్ట చివర వచ్చినటువంటి మాట రామనామం. అటువంటి రామనామాన్ని ఉపాసన చేసిన మహాపురుషుడు కాబట్టే 100 సంవత్సరములు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కోరలలో చిక్కి దాస్య శృంఖలములలో చిక్కిపోయిన భరతమాతని విడిపించగలిగినటువంటి తపశ్శక్తి మహానుభావుడికి వచ్చింది. రామనామోపాసనం ఎంత గొప్పదో చెప్పడానికి గాంధీ గారు ఒక్కరు చాలా ఉదాహరణ.
దీన్ని ఎంత ఉపాసన చేశాడో, హే రామ్ అంటూ పడిపోయాడు మహానుభావుడు. అందుచేత వారు జాతిపిత అయ్యారు. సరే, అందుచేత రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. దాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు వశిష్ఠ మహర్షి. మనము పెట్టుకుంటాం పేర్లు, దిక్కుమాలిన పేర్లు ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. ఆ పేరు పలికితేనే మహాపాపం. ఆ పేరు ఎందుకు పెట్టావయా వాడికి తెలియదు. ఏదో పేరు కృత్య అని పెట్టుకుంటాడు, ఎందుకంటే వాడికి అందంగా ఉంది అదేదో పలకడానికి. కృత్య అని పేరు పెట్టుకోవడం ఏమిట్రా? రాను రాను సంస్కృతి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే రాక్షసి అని ఒకటి పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి రాక్షసి అంటే ఏమిటో వాడికి తెలియదు. చాలా అందంగా ఉంది ఆ పేరు, అందుకని వాడికి రాక్షసి. ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టుకోవడం చాలా గొప్ప పెట్టుకుంటారు. కానీ వటపత్రశాయి అని ఒకటి పెట్టుకున్నారు. వటపత్రశాయి ఎంత గొప్ప పేరు. కానీ వాళ్ళ ఇంటికి నేను ఒకసారి వెడితే, ఉరే ఉట్టి ఉట్టి అని పిలుస్తున్నారు. ఉట్టి ఏమిటిరా? ఉట్టి అంటే అదో రాయిట్టి కొడతారు దాన్ని ఎప్పుడప్పుడు. ఉట్టి ఏమిటి? అసలు ఆ బాబు పేరే ఉట్టే అండి అన్నాను. అంటే బాబు పేరు ఉట్టి కదా, వాడు ఉట్టేడు అయిపోతాడు, ఎందుకు పలికిరాని వాడిగా. అందుకని ఉట్టి ఏమిటండి అంటే వాడి పేరు వటపత్రశాయి అండి. మరి వటపత్రశాయి అయితే ఉట్టి ఏమిటి? వాళ్ళు పెట్టారు వటపత్రశాయి, అందుకని ఉట్టి. తండ్రి గారి పేరులోంచో అక్షరం, తల్లి గారి పేరులోంచో అక్షరం, ఇష్టదైవంలోంచో అక్షరం, భయంతో పక్కనున్న దేవుళ్ళలోంచో అక్షరం, వీడి ఇంట్లో ఉన్న వాళ్ళలోంచో అక్షరం. ఈ 4 అక్షరాలు కలిపితే ఓ అర్థం లేని పదం. ఆ అర్థం లేని పదం కొడుక్కి పేరు. పిలిచి వీడేం పొందుతాడు, పిలిపించుకుని వాడేం పొందుతాడు. ఆ పేరు పెట్టుకోవడం వెనకాతల ఎంత అందం ఉండాలో, ఎంత గొప్పతనం ఉండాలో, పెద్దల్ని ఎందుకు సంప్రదించాలో లేక లేక నాకు పుట్టారు పిల్లలు, నేను కౌసల్య సుమిత్ర కైకేయి కూర్చుని నిర్ణయించుకుని చెప్తాం పేర్లు. అవు నువ్వు పెట్టు అనలేదు వశిష్ఠ మహర్షిని. వశిష్ఠ మహానుభావ నువ్వు పెట్టవయ్యా అన్నారు. పేరు పెట్టుకునేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వంశం నిలబడిందండి, కుమారుడు జన్మించాడు, పెద్దలు మీరు అనుగ్రహించండి, ఏ పేరు పెట్టుకోమంటారు? మా వంశం, మా కుటుంబం, మా సంప్రదాయం, మా కులదైవం మీకు తెలుసు, అందుకని ఏ పేరు పెట్టుకోమంటారో మీరు ఆజ్ఞాపించండి, ఆ పేరు పెట్టుకుని తరిస్తామని అడగాలి. అంతేగాని నీ నోటికొచ్చిన పేర్లు పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. రామాయణం మనకి నేర్పింది. రామాయణం ఏదో ఎప్పుడో జరిగిపోయిన కథగా వినడానికి కాదు, మన నిత్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి రామాయణం. అందుచేత అలా జ్యేష్ఠం రామం మహాత్మానం అని ఆ జ్యేష్ఠుడైనటువంటి వాడికి రాముడు అని పేరు పెట్టారు. అధలక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయుచ్ఛతో భరతం కైకేయీసుతం. ఆ భరతుడికి భరతుడు అని పేరు పెట్టారు. ఆ 4 కుమారులు కూడా పరిఢవిల్లుతున్నారు. ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే దశరథ మహారాజు గారు ఉన్నట్ట దేవతల చేత కొలవబడుతున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట. అంత సంతోషపడిపోతున్నట్ట 4 పిల్లల్ని చూసుకుని. అందులోనూ దశరథ మహారాజు గారికి అందరికన్నా ఎవరంటే ఇష్టమో తెలుసా అండి? పతాకం లాంటి వాట రామచంద్రమూర్తి అంటే. వాల్మీకి మహర్షి వేసినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. పతాకము అంటాం. పతాకం ఎంత ఉంటుంది? ఇంత గుడ్డముక్కు ఉంటుంది. అయితే మన భారతదేశపు సార్వభౌమాధికారము, సమగ్రత, స్వేచ్ఛ, స్వాతంత్రము ఎక్కడుంటాయి? ఇవన్నీ కలిపి మన జాతీయ పతాకంలో ఉంటాయి. ప్రతి దేవాలయానికి ధ్వజం ఉంటుంది. ధ్వజం ఎందుకుంటుంది? ఇక్కడ పరమాత్మ ఉన్నారు అని గుర్తు చెప్పడానికి. ఉత్సవం జరిగిందనుకోండి, ముందు ఏం చేస్తాం? ధ్వజారోహణం చేస్తాం. ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి, ఏం చేస్తాం? ధ్వజాన్ని అవరోహణం చేస్తాం, కిందకి దింపేస్తాం. అందుకని పతాకం అనేటటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి శుభాశుభములకు, సుఖదుఖములకు, ప్రతిష్టకు, సార్వభౌమాధికారములకు, స్వేచ్ఛకు, సమగ్రతకు అన్నిటికీ కూడా అది నిశ్చయ భావంతో సూచిస్తుంది. తనకి 4 కుమారులున్నా 4 తనకి కనుచూపు లాంటి వారైనా రాముడంటే మాత్రం పతాకాన్ని చూసినట్టు చూసేవట. ఎందుకని? సర్వే వేదవిదాశూరాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే లోకహితే రతాః అంటారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిదాశూరాః. ఆ 4 కుమారులు కూడా అన్ని వేదములను నేర్చుకున్నారు, అన్ని విద్యలను నేర్చుకున్నారు, ధనుర్విద్య నేర్చుకున్నారు. ఏ విద్య నేర్పినా గురువులు ఒక మాట అనేవారు, ఏం పిల్లలయ్యా దశరథాని పిల్లలు, ఏం అదృష్టవంతుడివి అయ్యా, వేదములను నేర్చుకున్నారు, ధనుర్వేదం నేర్చుకున్నారు, శుశ్రూష చేస్తారు, గురువుల దగ్గర పరమ వినయంగా ఉంటారు. కొడుకులంటే నీ కొడుకులయ్యా దశరథానివి, అంత అదృష్టవంతుడు అయ్యా అనేవారు. ఇంత గొప్పవాళ్ళైనా వాళ్ళ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలిసాటండి. సర్వే వేద విదాశూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సమరితా గుణైః. ఇంత జ్ఞానమున్నా, ఇన్ని గుణాలున్నా వాళ్ళు ఎప్పుడూ కోరుకున్నదేమిటి? సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. అందుచేతనే
అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా అండి ప్రపంచంలో? జ్ఞానం ఉన్నవాడు. అందుకే చంద్రశేఖర పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు, బ్రాహ్మణుడు సమాజంలో నడువవలసిన రీతిలో నడవకపోతే సమాజం భ్రష్టమైపోతుందనేవారు. ఎందుకని ఆదర్శంగా పెట్టుకుంటుంది బ్రాహ్మణుడి సమాజం. అందుచేత జ్ఞానం ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో, జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. తనకి అపారమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఈ లోకాన్ని రక్షించడానికి కావలసిన దాన్ని సృష్టించాడనుకోండి, వాడు చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే జ్ఞానంతో ఈ లోకాన్నంతటినీ కూడా నాశనం చెయ్యగలిగిన దాన్ని సృష్టించాడనుకోండి, ఆ ప్రమాదం ఎప్పుడెప్పుడు జరిగినా దానికి బాధ్యత వాడే వహించవలసి ఉంటుంది. అందుకని అంత జ్ఞానులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న గొప్పతనం, వాళ్ళు ఎల్లకాలముల యందు సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. ఇంత గొప్పవారైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న లక్షణం ఎప్పుడూ పితృసేవ చెయ్యాలని కోరిక. తండ్రి గారి పేరు చెప్తే చాలు ఇలా వంగిపోయి నమస్కారం చేసేవారట. ఎప్పుడూ తండ్రి గారి సేవ చెయ్యాలి, తండ్రి గారి పక్కన చేతులు కట్టుకు నిలబడాలి. అందున రాముడు జులపాల జులపాల జుత్తుతో రాజమార్గంలో వస్తుంటే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి చూసేవాట. నిలబడి చూస్తే అనిపించేదిట, నేను యవ్వనంలో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడితే ఎలా ఉండేవాణ్ణో అలా ఉన్నాడు రా రాముడు, చూశావా మళ్ళీ యవ్వనంలో ఉన్న దశరథ మహారాజు గారు నడిచొస్తున్నట్టుంది అని ఆ కొడుకుని చూసుకుని మురిసిపోయేవాట రాముణ్ణి చూసి. ఎందుకని? అన్ని గుణాలున్నటువంటి వాడు. అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. గడిచిపోతుండగా దశరథ మహారాజు గారు ఒక రోజున ఒక గొప్ప సభ తీర్చారు. పిల్లలకి మెల్లిగా 12 సంవత్సరాల వయస్సు దాటుతోంది. వశిష్ఠాది మహర్షులందరూ సభలో ఉన్నారు. ఆ సభలో ఉండగా వాళ్ళందరితో ఒక ప్రస్తావన చేశారు. నా కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకని చెప్పి యోగ్యులైనటువంటి మా పిల్లలకి తగినటువంటి సంబంధాలు ఎక్కడుంటాయో మీరు వెతకవలసింది అంటున్నారు. పిల్లల పెళ్లి ప్రస్తావన చేద్దామనుకుంటున్నటువంటి సమయంలో అప్పుడే అనుకోకుండా మహానుభావుడు ఆ సమయంలోనే అక్కడికి వేయించేశారట. ఎవరు? అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదు, ఆయన వస్తాడని కూడా అనుకోలేదు. ఆ సభలో అనుకోకుండా విశ్వామిత్రో మహాముని, విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చి ఆ బయట రాజసౌధము యొక్క ద్వారము దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఒక్కసారి కబురు చేశాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులతో చెప్పాడు, కౌశిక వంశములో జన్మించిన వాడు గాధిసుతుడు విశ్వామిత్రుడు వచ్చాడని మీ ప్రభువుకి చెప్పండి అన్నాడు. ఈ చివరి మాట విన్నారా? ఆ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు విశ్వామిత్రుడు వచ్చాడని. అప్పటి వరకు విశ్వామిత్రుడు శాపాలు ఇవ్వడానికి ప్రసిద్ధుడు. అందుకని విశ్వామిత్రుడన్న మాట వినబడగానే పరిగెత్తారు వాళ్ళు. పరిగెత్తుకుంటూ సౌధంలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి చెప్పారు. చెప్పి, అయ్యా మహానుభావుడు విశ్వామిత్రుడు వచ్చాడయ్యా అని చెప్పారు. ఉన్నవాడు ఉన్నట్టు సింహాసనం మించి లేచిపోయాడు. లేచిపోయి గబగబా వశిష్ఠాది మహర్షులతో కలిసి ఎదురొచ్చాడు. ఎదురొచ్చి అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, స్వాగతం చెప్పాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు. ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇవాళ నేను ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నానన్న భావన కలుగుతోందన్నాడు. ఎందుకని? మహానుభావుడివి విశ్వామిత్ర, నువ్వు వచ్చావు. మొన్నటి వరకు నువ్వు రాజర్షివి, ఇప్పుడో నువ్వు బ్రహ్మర్షివి. ఇవాళ మా అదృష్టం కొద్దీ నువ్వు వేయించేశావు. నిన్ను చూడడం చేత నాకు సమస్త కార్యములు సిద్ధించినంత ఆనందాన్ని పొందుతున్నాను. నువ్వు ఊరకరావు, నువ్వు మహానుభావుడివి. నువ్వు నన్ను అడగడం కాదు, నువ్వు యాచించడం కాదు, నువ్వు నన్ను ఆజ్ఞాపించు. నువ్వు ఏ కోరుకుంటున్నావో నన్ను అడుగు. అడిగితే కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత పాత్ర భూమోసి మే బ్రహ్మన్ ఉష్ణా ప్రాప్తోసి కౌశిక అని, నీకేం కావాలో కౌశిక ఓ విశ్వామిత్ర నువ్వు నన్ను అడుగు. ఎందుకని? కరోమి కిముహర్షిత, నేను పరమ సంతోషంతో నీ కోరిక తీరుస్తాను. ఎందుకని తీరుస్తాను అంటే పాత్ర భూతోసి మే బ్రహ్మన్, నాకు ఇన్నాళ్ళకి పాత్రత కలిగినటువంటి వాడు దొరికాడు. దానం చేసేటప్పుడు సరి అయినటువంటి వ్యక్తి లభించి అతని చేతిలో ఒక బియ్యపు గింజ పడిందా అక్షయమైపోయి రక్షించేస్తుంది. శంకర భగవత్పాదులు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు. ఒక ఎండు ఉసిరికాయ తీసుకొచ్చి ఆవిడ ఆయన చేతిలో వేసింది. ఏమైపోయింది? కనకధారా స్తోత్రం జరిగింది, బంగారు ఉసిరికలు పడిపోయి. అందుకని ఇన్నాళ్లకి పాత్రత కలిగినటువంటి మహానుభావుడివి నువ్వు వచ్చావు. అందుకని దిష్ట్వా ప్రాప్తోసి కౌశిక, ఎంత అదృష్టవంతుడనయ్యా నువ్వు నా ఇంటికి రావడం.
అందుకని నీకేం కావాలో అడుగు. నువ్వు అడగడం కాదు, నువ్వు శాసించు. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు. నీవు ఏది కావాలంటే నీకు అది ఇచ్చేస్తానన్నాడు. దశరథ మహారాజు గారు మనలాగే కొంచెం తొందరపడి మాట్లాడేస్తుంటాడు. తరువాత నాలిక కరుచుకుని విచారిస్తుంటాడు. అడిగాడా విశ్వామిత్రుడు ఏమైనా? ఏమీ అడగలేదు, వచ్చాడంతే. బ్రహ్మర్షి అయ్యాడని తెలుసు కదా. సంతోషంగా మహానుభావ స్వాగతం, రండి, వచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి, మీ పాదస్పర్శ చేత ఈ క్షేత్రమంతా పునీతమైంది అని తాను ఇంతకు ముందు చెప్పిన మాటలు చెప్పి వదిలేస్తే పోయేది. మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి, మీ వంటి పాత్రత కలిగిన వాడు నాకు ఎక్కడ దొరుకుతాడు, మీరు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, మీరు అడగడం కాదు మీరు ఆజ్ఞాపించాలన్నాడు. ఇవన్నీ విన్నాడు. విన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, ఏమి ధార్మికుడవయ్యా విశ్వామిత్ర, నువ్వు ఏ వంశంలో పుట్టావో అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు మాట్లాడవలసిన రీతిలో మాట్లాడావు. నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? చెయ్యవలసినటువంటి ధార్మికమైన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నావా? దాన ధర్మాది కార్యక్రమములను చూస్తున్నావా? మంత్రులందరూ నిన్ను సక్రమంగా సాచివ్యం చేస్తున్నారా? అయితే నువ్వు అడగమన్నావు కనుక ఒక్క మాట అడుగుతున్నాను, ఈ కోరికను అది తీర్చవయ్యా అన్నాడు. అయ్య బాబోయ్, మీరు కోరిక తీర్చమండం ఏమిటండి, మీరు ఆ మాట అనకండి, మీరు ఆజ్ఞాపించండి చేసేస్తానన్నాడు. ఇంత మాట అన్నావు కదా, ఒక్క మాట అడుగుతున్నాను. స్వపుత్రం రాజశార్దూలా రామం సత్యపరాక్రమం కకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి. అదిగో జులపాల జుత్తువాడోడు ఉన్నాడే నీ కొడుకు రామచంద్రమూర్తి, వాణ్ణి నాకు ఇవ్వయా, కొద్దిగా పనుంది వండి తీసుకెళ్తానన్నాడు. ఈ మాట అనగానే చతికిలు పడిపోయాడు. ఎందుకని? 60,000 సంవత్సరాల వయస్సులో బిడ్డలు పుట్టరు అనుకున్న వాడికి బిడ్డలు పుట్టారు. పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారోలే, పోన్లే బిడ్డలు పుట్టారనుకుంటే ఆ 9 బిడ్డలు సర్వోత్తమమైన బిడ్డలు పుట్టారు, గొప్ప గుణములు కలిగిన వారు పుట్టారు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముణ్ణి చూసి రామా 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 అంటుంటే పొంగిపోతున్నాడు. అలాంటి రాముణ్ణి విశ్వామిత్రుడు ఇమ్మంటున్నాడు. ఎందుకు ఇమ్మంటున్నాడో తెలియదు. బెంగెట్టుకుని ఒక్కసారి స్వస్థత తప్పిపోయిన వాళ్ళ సింహాసనంలో పడిపోయట. ఎవడు అడగమన్నాడు ఇవన్నీ, నువ్వు ఆజ్ఞాపించి ఇచ్చేస్తానన్నాడు. తొందరపాటు గృహస్థ ఎలా ఉంటాడో దశరథ మహారాజు గారు కూడా చూపిస్తాడు మనకి మహానుభావుడు. పాపం చాలా సంతోషంలో ఉన్నాడు, కొడుకులు పుట్టారని. మంచి అందులో కొడుకుల పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు. ఆ ఆనందంలో గబగబా మాట్లాడేశాడు. ఆయన అడగవలసిందో చిన్న శ్లోకంలో అడిగేశాడు. ఈయనకి స్పృహ తప్పిపోయింది. మెల్లిగా స్వస్థత కలిగింది. కలిగి లేచాడు. లేచి అంటాడు, ఇవ్వను అన్నాడో చేతిలో నీళ్లు వేసుకుంటాడేమో భయం. ఇస్తాను అందామంటే రాముణ్ణి అడుగుతున్నాడు. ఇస్తాననాలా ఇవ్వననాలా? చుట్టూ సభలో అందరూ ఉన్నారు. పైగా అందరి ముందు మాటిచ్చేశాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ధర్మాత్ముడు ఏం చేస్తాడు ఇప్పుడు? అందుకని ఇస్తాననడు ఇవ్వననడు. ఇప్పుడు మాట మార్చడం మొదలెట్టాడు. మన వల్ల కుదురుతుందా అండి అంటాడు. మన వల్ల అంటాడు, నా వల్ల అంటవాడు. అప్పుడు కలుపుతాడు ఉన్న వాళ్ళందరినీ. అలా ఆయనండం మొదలెట్టాడు. 19 వర్షో మే రామో రాజీవలోచన. అయ్యో మా అబ్బాయికి ఇంకా పాపం 16 సంవత్సరాలు కూడా రాలేదండి. రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు పద్మాలు లాంటివండి, మా అబ్బాయి కళ్ళు పద్మాలు లాంటివండి అంటాడు. 19 వర్షో మే రామో రాజీవలోచన. అటువంటి వాడు ఆ రాక్షసులతో యుద్ధం ఎలా చేస్తాడు? నీ కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటే నాకేమిటయ్యా ఇబ్బంది? నీ కొడుకుని నాకు ఇమ్మనాలి విశ్వామిత్రుడు. ఆయన ఇస్తానన్నాడు ఇవ్వనన్నాడు. నా కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటాయి, నా కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటాయి అంటాడు. ఎందుకని? పద్మాల్లా ఉన్న కళ్ళున్నవాడు కాబట్టి పద్మాలు ఏం చేస్తాయి? సూర్యాస్తమయం అయిపోతే బుడుచుకుపోతాయి, సూర్యకిరణాలు పడితే తెరుచుకుంటాయి. మా అబ్బాయి ఏం చేస్తాడు? 7 అయ్యేటప్పటికే చదవరా అంటే బాబర్ చక్రవర్తి కొడుకు హుమయూన్ అని ఇలా కళ్ళు పడిపోతుంటాయి. 7 అయితే చదవడండి మా అబ్బాయి అని మళ్ళీ అమ్మ తీసుకొచ్చి అన్నం పెట్టి పోని తెల్లారకట్ట లేస్తావురా అని పడుకోబెడుతుంది. అందుకని ఇంకా మా అబ్బాయికి పాపం 12 ఏళ్ళు కూడా లేవండి, 16 ఏళ్ళు కూడా లేలేదండి. 19 వర్షో మే రామో రాజీవలోచన కిమర్థం యుద్ధితాం ప్రాప్సి. అయ్యో యుద్ధం వచ్చేసింది. ఏం చేస్తాడు మా అబ్బాయి? నువ్వు చూస్తే ఎందుకు అడుగుతున్నావు? నేను శపించలేక కాదయ్యా, శాపం ఇవ్వకూడదు. నేను యాగం చేస్తూ ఉంటే మారీచ సుబాహులనేటటువంటి 2 రాక్షసులు వచ్చి చిట్ట చివరి దాకా వచ్చిన తర్వాత అందులోకి రక్తమాంసాలు పోసేస్తున్నారు. అగ్నిహోత్రం చల్లారిపోతోంది. అందుకని రక్షించడానికి నీ కొడుకు కావాలంటున్నావు.
వాడికి పాపం చీకటి పడితే కళ్ళు పడిపోతాయి, చీకటి పడితే యుద్ధం రాక్షసులు బాగా చేస్తారు, వాళ్ళ మీద వీడేం యుద్ధం చేస్తాడు. అందుకని మహాప్రభో లేక పుట్టాడయ్యా నాకు కొడుకు, వాడెందుకయ్యా నీకు, రాముడేమి యుద్ధం చేస్తాడయ్యా, రాముణ్ణి అడక్కు, నేనొస్తా, నా దగ్గర ఎన్ని అక్షౌహిణీల సైన్యం ఉందో చూడు, చతురంగ సైన్యం ఉంది, ఇంత పరాక్రమం ఉంది, నేనొచ్చి యుద్ధం చేస్తాను, యుద్ధం చేసి నీకు ఆ రాక్షసులిద్దరినీ నిగ్రహిస్తాను. పోనీ కాకదే కాదు రామలక్ష్మణులు కావాలంటావా, రాముడిని కూడా తీసుకెళ్ళు, కానీ రాముడితో నన్ను తీసుకెళ్ళు. ఏమనాలి? ఇది మనందరం అనే మాట. ఏమంటాం? మీ అబ్బాయిని పంపించండి అన్నారనుకోండి, ఏమో వాళ్ళ ఇంటికి మా అబ్బాయి వెళ్ళిన తర్వాత బాబోయ్ ఎందుకైనా మంచిదని నేను మా అబ్బాయి కలిసి వస్తాను లేండి అంటాం. ఎందుకని? వీడిని ఏమైనా వాళ్ళు గబుక్కుని ఇబ్బంది పెడితే పక్క నుండి నేను రక్షించుకోవచ్చని. అందుకని గృహస్థ ఏం చేస్తాడు, లోపల ఒక భావం పెట్టుకుని నేను వస్తానండి అంటాడు. అలా మా అబ్బాయితో నేను వస్తానండి అన్నాడు అని మళ్ళీ తడబడ్డాడు. తడబడి వచ్చి ఏం చెయ్యాలంటే అక్కడ ఎవరిని చంపాలో ఒకసారి చెప్దురు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు కూడా అంత అందంగా మాట్లాడతాడు, ఆయన అసత్యాలు పలకడు. ఏమయ్యా, ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను, ఈ లోకంలో రావణాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. వాడు దేవతల చేత కాని, రాక్షసుల చేత కాని, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేత కాని నిగ్రహింపబడడు. వాడు ఇవాళ సముద్రాల్ని, వాయువుని, అష్టదిక్పాలకుల్ని శాసిస్తున్నాడు. వాడిని ఎదిరించి నిలబడగలిగినటువంటి మొగనగాడు ప్రపంచంలో లేడు. ఆ రాక్షసుడు వచ్చి స్వయంగా విఘ్నం కలిగించట్లేదు, వాడి పనుపున మారీచ సుబాహులనిద్దరు వస్తున్నారు, వాళ్ళిద్దరూ వచ్చి విఘ్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళని దండించడం కోసమని నీ కొడుకు కావాలి. కానీ దశరథ, నువ్వనుకుంటున్నావు రాముడు చేతకానివాడు, రాముడు పిల్లవాడు, రాముడు వచ్చి ఏం చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడెవరో నాకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చేమే తపసి స్థితా. నువ్వు తండ్రిని 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 అన్న వ్యామోహంలో ఉన్నావు. అందుకని రాముడెవరో నీకు తెలియదు. రాముడు నా కొడుకు, 12 ఏళ్లవాడు, 16 ఏళ్లవాడు, పాపం వాడేం చేస్తాడంటున్నావు. రాముడెవరో నాకు తెలుసు, రాముడెవరో వశిష్ఠుడికి తెలుసు. అందుకని రాముడిని పేరు పెట్టాడు. రాముడు నిగ్రహించగలడు మారీచ సుబాహుల్ని, నా మాట నమ్ము. నీ కొడుకుని నాకిచ్చి పంపించు. పంపించావా, మారీచ సుబాహుల్ని నిగ్రహించి నీ కొడుకు తిరిగి వస్తాడు. నన్ను నమ్మి నాతో పంపించన్నాడు. అంటే దశరథ మహారాజు గారు అన్నాడు, ఒకవేళ నా మాట నమ్మకపోయావా వశిష్ఠాది మహర్షులను అడుగు, నీ పురోహితులు కదా, వాళ్ళకి తెలుసు రాముడు ఎటువంటి వాడు, రాముడి పరాక్రమం వాళ్ళకి తెలుసు. తండ్రితనం చేత ఆ వ్యామోహంతో ఇవాళ నీకు తెలియట్లేదు రామపరాక్రమం, పంపించవయా అన్నాడు. అంటే పాపం దశరథ మహారాజు గారు అన్నారు, మహాప్రభో ఒక్క నమస్కారం, నా కొడుకుని విడిచిపెట్టి నేను ఉండలేను. ఏదో 60,000 సంవత్సరాలకి యాగం చేస్తే 4 కొడుకులు పుట్టారు. అందులో మహాకీర్తివంతుడు పెద్ద కొడుకున్నాడు. వాడి మీదే నీ కళ్ళు పడ్డాయా? వాడు కావాలా నీకు యాగరక్షణకి? వాడెందుకయ్యా బాబు నీకు నమస్కారం, వాడిని విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టన్నాడంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటిదాకా మీరు ఆజ్ఞాపించండి నేను ఇచ్చేస్తానన్నాడు, ఇప్పుడు ఏమిటి దాని అర్థం? నేనేమి మీరు అడిగింది ఇవ్వలేను కానీ మహాప్రభు మీరు బయలుదేరండి అని. అంటే ఆయన విన్నాడు. విని ఆయన అన్నాడు, ఎంత మాట అన్నావయ్యా, ఇప్పటిదాకా ఆజ్ఞాపించన్నావా, ఇప్పుడేమో ఇవ్వలేనని అనకుండా ఇవ్వలేనంటున్నావా? నీలా మిథ్యాప్రతిజ్ఞ కాకొచ్చా సుఖీభవ సభాంధవ. ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకోలేక మాట తప్పేటటువంటి ధర్మం తెలియని దశరథ, నువ్వు పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతిగా వర్ధిల్లెదవుగాక అన్నాడు. ఆశీర్వచనమా, ఎత్తిపుడుప? ఎందుకని? తాను బ్రహ్మర్షి, ఇప్పుడు తాను గతి తప్పడు, ఇప్పుడు శాపాలు పెట్టడు. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు, వశిష్ఠుడిని అర్థం చేసుకోలేకపోయావు, తండ్రి వన్న వ్యామోహానికి గురైపోయావు, మాట తప్పావు, ధర్మం తప్పావు, కొడుకుని చూసుకుని ఇంత పుత్ర వ్యామోహానికి లోనైపోయావు. అందుకని సుఖీభవ సభాంధవ. మిథ్యాప్రతిజ్ఞ కాకుత్స, మిథ్యాప్రతిజ్ఞ చేశావు కాకుత్స వంశంలో జన్మించిన వాడా, సుఖీభవ సభాంధవ. నీ బంధువులందరితో సుఖంగా బ్రతకవయ్యా. ఎలా వచ్చానో గమిష్యామి యథాగతం, అలా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ సభలోంచి వశిష్ఠుడు లేచాడు. మహానుభావ విశ్వామిత్ర మీరు కూర్చోండి అన్నాడు. ఎంత మాట మాట్లాడావయ్యా దశరథ, ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవు అనిపించుకున్నావు, యజ్ఞయాగాది క్రతువులు చేశావు, ఇంతకాలం ఇంత పరిపాలన చేసి ఆడిన మాట తప్పి అధర్ముడు ధర్మము తప్పినవాడు దశరథుడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరనుకుంటున్నావు? విశ్వామిత్రుడంటే ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యనతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం.
ఈ లోకములో ఉండేటటువంటి ధర్మాన్నంతటినీ పోతపోస్తే విశ్వామిత్రుడు, ఈ లోకంలో ఉన్న తపస్సంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలో ఉన్నటువంటి బుద్ధికంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి ధనుర్వేదం అంతా తెలుసు, భాషించింది పరమశివుని యొక్క అనుగ్రహంగా. ఈ లోకంలో ఎవరికీ తెలియనటువంటి అస్త్రశస్త్రాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఉపదేశాన్ని పొందాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్న రోజుల్లోనే కౌశికుడిగా ఉన్నప్పుడే ఉపదేశం పొందేశాడు. ఎందుకని? దక్ష ప్రజాపతికి ఇద్దరు కూతుళ్లలో ఇద్దరున్నారు, జయ సుప్రభ అని. వాళ్ళు భృషాస్వుడు అనేటటువంటి ఒక మహారాజుని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి సర్వాస్త్రాన్ని భృషాస్వస్య పుత్రాః పరమధార్మికాః కౌశికాయ పురాదత్త యదా రాజ్యం ప్రశాసతి. కౌశికుడిగా రాజ్యం చేస్తున్నప్పుడే దక్ష ప్రజాపతి కుమార్తెలైనటువంటి జయ సుప్రభ అనేటటువంటి ఇద్దరిని వివాహం చేసుకున్నటువంటి భృషాస్వుడికి ఈ ఇద్దరు భార్యలు ఒక్కొక్కరు 50 అస్త్రాల్ని కుమారులుగా ఇచ్చారు. 100 అస్త్రములు జన్మించాయి. ఆ భృషాస్వుడు ఈ 100 అస్త్రాల్ని తీసుకొచ్చి విశ్వామిత్రుడికి ధారపోసేశాడు. ఎవరికీ తెలియని 100 అస్త్రములు ఆయనకి తెలుసు. ఇంకొక సంగతి చెప్పనా? ధనుర్వేదం అంతా విశ్వామిత్రుడికి కరతలామలకం. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో అన్ని ఆయనకి తెలుసు. కాదు కాదు, కొత్త అస్త్రాల్ని సృష్టించగలిగినటువంటి ద్రష్ట విశ్వామిత్రుడంటే. అటువంటి మహానుభావుడు తనని తాను రక్షించుకోవడం చేత కాక నిన్నడగలా. నీ కొడుకు చేత తను రక్షింపబడతానంటే అర్థం ఏమిటో తెలుసా? ఇవన్నీ మూట కట్టి నీ కొడుక్కి ధారపోసేస్తాడు. ధారపోసేస్తే నీ కొడుకు ఏమవుతాడు? విశ్వామిత్రుణ్ణి రక్షించాడని పేరు దక్కుతుంది. కానీ రక్షించిన వాడు విశ్వామిత్రుడా రాముడా? గురువు యొక్క అనుగ్రహం రాముడికి ప్రసరిస్తోంది. ప్రపంచంలో ఉన్న సమస్త విద్యలు రాముడికి అబ్బబోతున్నాయి. మోకాలొడ్డుతావేమయ్యా దశరథ, సంతోషంగా పంపించవయ్యా కొడుకుని అన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికి లేచేట సింహాసనం నుంచి. లేచి గబగబా లోపలికి వెళ్ళాడు. మనం ఎలా ప్రవర్తిస్తామో పాపం దశరథ మహారాజు గారు అలాగే ప్రవర్తిస్తాడు. ఆయన నేను తప్పు పట్టక్కర్లేదు. లోపలికెళ్ళి కౌసల్య కౌసల్య ఎంత అదృష్టమో చూశావా, విశ్వామిత్రుడు తీసుకెడుతున్నాడు మన బిడ్డన్ని, తీసుకురా రాముడిని అన్నాడు. రాముడు వేటకెళ్ళినా లక్ష్మణుడు వెనకాల వెళ్ళిపోతాడు ధనుర్ధారి. అందుకని రాముడి వెంట లక్ష్మణుడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి గబగబా బయటికి వచ్చారట. స్వస్తివాచకం చేసింది కౌసల్యాదేవి. పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు, ఊరు పంపించేటప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పింది మనకి రామాయణం. ఒరే నువ్వు వెళ్ళరా అని ఇక్కడ కూర్చుని రిమోట్ లో నొక్కుంటూ టీవీ చూడడం కాదు. తండ్రి లేచి ఆ కొడుకు తండ్రి పాదాలకి నమస్కారం చేస్తుంటే, నాయనా శివో రక్షతు, నువ్వు వెళ్ళినటువంటి పని సక్రమంగా జరిగి ఆనందంతో తిరిగిరా అని చెప్పి స్వస్తివాచకం చేసి భగవంతుడికి నమస్కారం చేసి, వీడికి సర్వకాలముల యందు శ్రేయస్సు కలగాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. సభలోకి వచ్చాడు. వశిష్ఠాది పురోహితులందరూ లేచి అభిమంత్రించి ప్రోక్షణ చేశారు. రాక్షసుల మీద యుద్ధానికి ఎడుతున్నాడు. ఆ పిల్లవాడికి సమస్త రక్షణలు కలగాలని, ఎందుకంత కలగాలని కోరుకున్నారు? గుణముల చేత వశం చేసుకున్నాడు. గురువుల్ని అంతగా సేవించాడు మహానుభావుడు. ఆ సభలోకి వచ్చిన తరువాత అప్పుడు సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. ఆ కొడుకుని చూసుకున్నట్టిలాగా, అబ్బా నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూశారా? అందులోనూ ఇప్పుడు విశ్వామిత్రుడితో వెడుతున్నాడు. ఏం నా కొడుకు మామూలుగా వెడుతున్నాడు ఏంటి? ఢిల్లీ వెళ్తే మాత్రం బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్ లో ఎట్లాంటి ఉద్యోగంతో తిరిగి వస్తాడో నా కొడుకు అని బిట్స్ పిలానీలో సీట్ వచ్చినటువంటి, ఐఐటిలో సీట్ వచ్చినటువంటి, ఆర్ఈసీలో సీట్ వచ్చినటువంటి కొడుకుని రైలు ఎక్కించే ముందు తల్లిదండ్రులు లోపల కొడుకు కొంతకాలం తమ నుంచి దూరంగా ఉంటున్నాడన్న క్లేశం ఉన్నా అంత గొప్ప డిగ్రీతో తిరిగి వస్తాడన్న ఆనందంతో పంపించినట్టు సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ ధర్మం నేర్పింది మనకి. బిడ్డల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు. కొడుకు యొక్క తల 2 చేతులతో పట్టుకుని వంచేట, ఆ మూర్ధ్ని భాగమునందు ఒక్కసారి స్పృశించేట పెదవులతోటి, వాసన చూసేట. సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. మనస్సులో చాలా సంతోషంతో, నాయనా విశ్వామిత్ర మహానుభావ బ్రహ్మర్షి, నా కుమారుణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను. నా కుమారుడికి రక్షగా నిలబడి శాసించి నీకు ఎలా కావాలంటే అలా శుశ్రూష చేయించుకో. నాయనా రామా, విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యి. ఇది పితృవాక్య పరిపాలన అంటే. రేపటి రోజున చూపిస్తాను మీకు పితృవాక్య పరిపాలన అంటే ఎలా ఉంటుందో. అందుకని విశ్వామిత్రుడు ఎలా చెప్తాడో అలా ప్రవర్తించు అని చెప్పి
పరమ సంతోషంగా తన కుమారుణ్ణి విశ్వామిత్రుడికిచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం కూడా పొందుతున్నాడు. ఇవాల్టి రోజున గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధపడుతున్న రామచంద్రమూర్తి యొక్క వైభవ స్వరూపాన్ని మనస్సులో తలుచుకుని ఆ చిన్న రాముడు బాలరాముడు నడిచి వెడుతున్నట్టుగా మనస్సులో సంకల్పం చేసుకుని పరమ ఆనందంగా ఆ వెనకాతల రామలక్ష్మణులు నడుస్తుంటే, ముందు పరమశివుడు నడుస్తుంటే వెనకాతల స్కందుడు విశాఖుడు అయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడిచి వెడుతున్నారట రామలక్ష్మణులతో కూడినటువంటి విశ్వామిత్ర మహర్షి. అటువంటి స్వరూపాన్ని మనస్సులో ఒక్కసారి దర్శనం చేసి పరమ సంతోషంగా నీటికి సెలవు తీసుకుని మళ్ళీ రేపటి రోజున రామాయణం వినడానికి వద్దాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసేసరికి దశరథ మహారాజు గారు వశిష్ఠి మహర్షి యొక్క ప్రచోదనం మేరకు విశ్వామిత్రుడితో తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని పంపించినట్లయితే విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి ఆ విలువిద్యనంతటినీ ధనుర్వేదానికి సంబంధించినటువంటి మంత్రాలని పొందుతాడని, విశ్వామిత్రుడి రక్షణలో ఉండగా రామచంద్రమూర్తికి ఎటువంటి అపాయము కలుగదని, ఆ మాటకొస్తే అసలు విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన వాడని, దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులలో విశ్వామిత్రుడికి తెలిసినంత ధనుర్విద్య తెలిసిన వారు వేరొకరు లేరని, ఇది గురుకటాక్షమని, అందుచేత తప్పకుండా పంపించవలసినది అని వశిష్ఠ మహర్షి ప్రబోధం చేస్తే వెంటనే ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి సపుత్ర సుపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం తదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. సంతోషంగా ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని ఆఘ్రాణించి ఆ మూర్ధ్ని స్నానమునందు ఒక్కసారి ఆఘ్రాణించి తన కుమారుణ్ణి దశరథ మహారాజు గారి ఆ విశ్వామిత్రుడి చేతిలో పెట్టి, ఈ విశ్వామిత్రుడు ఎలా శాసిస్తే అలా ప్రవర్తించు అని ఆదేశించి మంత్రులతో అక్కడ ఉన్నటువంటి పురోహితులతో తల్లి అయినటువంటి కౌసల్యాదేవితో స్వస్తివాచకం చేయించి తన కుమారుణ్ణి విశ్వామిత్ర మహర్షితో పంపారు. పంపితే బయలుదేరి వెడుతున్నారు. ఆయన అడిగింది రామచంద్రమూర్తిని పంపమని అడిగారు. లక్ష్మణుణ్ణి పంపమని వేరే అడగక్కర్లేదు. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. ఎందుచేత అంటే అసలు రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు ఎప్పుడూ ఉండడు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు మహర్షి. తన శరీరం పడిపోయినా సరే లక్ష్మణమూర్తి లెక్క చెయ్యట. ఆయనకి కావలసింది నిరంతర రామకైంకరి. ఎంత చెయ్యనివ్వండి, ఇంకా రామచంద్రమూర్తి నాకేమైనా పని చెప్తే బాగుండు, ఇంకా నేను ఏదో చెయ్యాలని తాపత్రయం ఉన్నటువంటి వారే తప్ప అబ్బా నేను ఇంత చేశాను అన్న భావన కలిగిన వారు కాదు. పోనీ అంత సేవ చేసి ఏదైనా ప్రతిఫలాపేక్ష ఉంటుందా? ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. చిట్ట చివర పట్టాభిషేకం జరిగేటప్పుడు లక్ష్మణ ధర్మజ్ఞ నాతో పాటు యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నారు రామచంద్రమూర్తి. ఏమో ఇంతకాలం నాతో పాటు అరణ్యవాసం చేశాడు, అవసరం ఉన్నా లేకపోయినా, అందుకని ఏదైనా ప్రతిఫలాపేక్ష అతనిలో ఉందేమో అని అనుమానం రామచంద్రమూర్తికి ఉంటుందని నేను అంటం లేదు. లోకము దృష్టిలో ఉంటుందేమో. లక్ష్మణుని యొక్క శీలం ఎటువంటిదో ఒక్కసారి నిరూపించాలనుకున్నారు. అతిష్ట ధర్మజ్ఞమయా సహేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలీనా అన్నారు. మన పూర్వరాజులు పరిపాలించినటువంటి ఈ విశాలమైనటువంటి రాజ్యమును పరిపాలించడానికి నాతో పాటుగా ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుని సింహాసనాన్ని అలంకరించమన్నారు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడున్నాడు, నాకెందుకన్నయ్య పట్టాభిషేకం, నాకు నీ పాదముల సేవ దొరికితే చాలు, అంతకన్నా నాకేం అక్కర్లేదన్నయ్య అన్నాడు. అటువంటి వాడు లక్ష్మణుడు. అందుకే మహర్షి అంటారు, నచతేన వినా నిద్రాలభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత మశ్నాతి నచితం వినా అన్నారు. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణుడు పక్కన లేకపోతే షడ్రసోపేతమైనటువంటి విందైనా సరే భోజనం చెయ్యలేకపోయేవాట. ఎందుకని? సర్వకాలముల యందు పక్కన లక్ష్మణుడు ఉండాలి. బహిప్రాణ యువాపరః, రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణంగా మెలిగాడు. అందుచేత పక్కన ఆయన ఉంటే తినేవాట, పక్కన ఆయన లేకపోతే నిద్ర కూడా పట్టేది కాదుట. మనిషికి నిద్ర ఆహారము ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. ఈ రెండు రామచంద్రమూర్తికి ఎవరి మీద ఆధారపడ్డాయి? లక్ష్మణమూర్తి మీద ఆధారపడున్నాయి. అంటే లక్ష్మణుడు రామచంద్రమూర్తి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి నిరంతర కైంకర్య సంపన్నుడై రామచంద్రమూర్తి పాదములు పట్టి ఎటువంటి సేవ చేశాడో చూడండి.
అందుకే మహర్షి పేరు పెట్టేటప్పుడు ఎంత ఐశ్వర్యం వెనకాతలుంది అని చూసి లక్ష్మీవాన్ అని పిలవలేదు. ఎవడు మనుష్య శరీరంతో వచ్చిన తరువాత ఈ మనుష్య శరీరాన్ని భగవంతుని సేవకి వెచ్చిస్తాడో, ఆ సేవకి వెచ్చించడంలో కూడా ఎంత సేవ చేసినా తనివి తీరక ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలన్న తపనతో, తాపత్రయంతో, భక్తితో చేస్తాడో అటువంటి వాడు శ్రీమాన్. వాడు గొప్ప లక్ష్మీవాన్. ఐశ్వర్యం అంతా వాడిది. అందుచేత మహర్షి లక్ష్మణుడు అని పిలిచినప్పుడు లక్ష్మణమూర్తినే పిలిచారు. నిజానికి లక్ష్మణమూర్తి రామాయణంలో అనుభవించినటువంటి ఆనందం ఏముంది? మహానుభావుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగకపోతే అందరికన్నా ఎక్కువ ఏడిచినవాడు లక్ష్మణుడే. ఆఖరికి ఎన్ని అనరాని మాటలు అన్నాడంటే, నాకు దశరథ మహారాజు గారు తండ్రే కాడన్నాడు. రామా, నువ్వు అనుజ్ఞి దశరథ మహారాజుని ఖైదు చేస్తానన్నాడు. ఆఖరికి ప్రేమ విపరీతంగా ఉందనుకోండి, ఆ ప్రేమ శంకకి దారి తీస్తుంది. తల్లికి బిడ్డల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. బిడ్డ ఒక అరగంట ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అనుకోండి, వెంటనే తల్లి మనసులో శంక బయలుదేరుతుంది. ఏమో పిల్లవాడు 8 గంటలకి రావలసిన వాడు 8:30 అయింది, ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా, ఏం అవలేదు కదా అంటుంది. అమంగళకరమైన మాట తన నోటి వెంట పలకలేక, అలాగని ఒక అరగంట ఆలస్యంగా ఇంటికొచ్చేటటువంటి పిల్లవాడి రాకలోని ఆలస్యాన్ని భరించలేక, పిల్లవాని పట్ల సహజముగా తల్లికి ఏర్పడినటువంటి అపారమైన వాత్సల్య దృష్టి చేత ఆ కుమారుడికి ఎక్కడైనా ఏదైనా ప్రమాదము సంభవించిందేమో అనేటటువంటి ఒక శంక బయలుదేరుతుంది. ఈ శంక అందుకే లక్ష్మణమూర్తికి ఉండేది. ఎవరో వస్తున్నారు, దూరంగా చూడవయ్యా లక్ష్మణ, ఎదర అయోధ్యకాండలో వస్తుంది మనకి. చెట్టెక్కి చూసంటాడు, అన్నయ్య అగ్నుల్ని లోపల పెట్టేయి, సీతమ్మ తల్లిని లోపల దాచేయి, పట్రామని 2 ధనస్సులు, వస్తున్నాడు భరతుడు, చెంపవతల పారేస్తానన్నాడు. నీ రాజ్యం తీసుకోవడమే కాదన్నయ్య, నిన్ను కూడా సంహరించడానికి వస్తున్నాడు, తీసుకురా అమ్ముల పొదులు అన్నాడు. రామచంద్రమూర్తి చాలా అందంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, ఏం లక్ష్మణ, నీకు రాజ్యం కావాలంటే భరతుడికి చెప్పిప్పిస్తాను, దిగిరా అన్నారు. పాపం ఇంత పొంగుతున్న పాల మీద నీళ్లు తెలియనట్టయింది. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, మూతి బిగించుకోవడం మా లక్ష్మణస్వామికి తెలియదు. అన్నయ్య ఇంత చేశాను, నన్ను ఇంత మాట వేసావు అనరు, పొరపాటు దిద్దుకుంటారు. ఇది ఎంతమంది ఉంటుంది నిజంగా అటువంటి శీలం? అటువంటి మహానుభావుడు లక్ష్మణుడు. అంటే రామాయణంలో శీలాలు మహోదాత్తమైనటువంటి శీలాలు నిజంగా. అందుకని మహర్షి అంటారు, నచితేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత మశ్నాతి నచితం వినా. ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోడయా? ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్న భోజనమైనా సరే రాముడికి సహించదు. ఎప్పుడు సహిస్తుంది? ఆకలి ఉంటే కాదు తినేది, మనస్సు శశిగా ఉంటే సహిస్తుంది. మనస్సుకి స్వాస్థ్యం ఉండాలి. మనస్సు సంతోషంగా ఉండాలంటే తనకి కావలసిన వారు తన పక్కన ఉండాలి. రాముడి ప్రేమయంతా ఎవరి మీద ఉండిపోయింది? లక్ష్మణుడి మీద ఉండిపోయింది. రామచంద్రమూర్తి ప్రేమని అంత దోచుకున్నటువంటి లక్ష్మణస్వామ లక్ష్మీవాన్. లేకపోతే మనం తెచ్చి పెట్టుకున్న ఐశ్వర్యమా లక్ష్మీవాన్? ఏది ఐశ్వర్యం? అది ఐశ్వర్యం. అందుకు కదా ఎక్కడెక్కడున్నా మహానుభావుడు వామాంకస్థిత జానకీ పరిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుజుగళే శంఖం చరం దక్షిణే బిభ్రాజం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆఖరికి ఆ భద్రాచలం కొండ మీద తాను రామచంద్రమూర్తిగా వెలియాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చతుర్భుజాలతో ఆ పట్టుకోవలసినటువంటి ఆయుధాల్ని కూడా అపసవ్యంగా పట్టుకుని వామాంకస్థిత జానకీ పరిలసత్ ఎడమతొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని వెలిసినప్పుడు కూడా శ్రీమన్నారాయణుడిగా పక్కన లక్ష్మణస్వామిని పెట్టుకోవడం మాత్రం మర్చిపోలేదు. సౌమిత్రియుక్తం భజే. అంతగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని ప్రేమని పొందినటువంటి వాడు లక్ష్మణమూర్తి. అందుకని ఆ లక్ష్మణుణ్ణి వేరుగా పిలవక్కర్లేదు, రాముడి వెంట లక్ష్మణుడు. అందుకని రాముడి వెనకాతలే లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు. మధ్యలో విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనకాతల రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఆ రామచంద్రమూర్తి చేతిలో కోదండాన్ని పట్టుకున్నారు, లక్ష్మణస్వామి కోదండాన్ని పట్టుకున్నారు. మనకి వెంకటాచలంలో తిరుపతిలో రామచంద్రమూర్తి దేవాలయం ఒకటి ఉంది. మీరు ఈ మాట మీరందరూ చాలా మంది చూసే ఉంటారు, నేను అనుకోవడం కోదండరామస్వామి దేవాలయం అని. ఈ మాట ఎప్పుడైనా వెడితే చూడని వాళ్ళు ఉంటే చూడండి. నిజంగా అక్కడ కుడి చేతి పక్కన ఉంటుంది సీతమ్మ తల్లి, అదో విచిత్రం. నిజంగా ఆ చేతిలో ధనస్సు పట్టుకుని నిలబడతాడు మహానుభావుడు. రామచంద్రుడు ఒక్కడే అలా నిలబడతాడు.
ఆ చేతిలో కోదండం పట్టుకుని ఆ ధనస్సు పట్టుకుని నిలబడితే ఒక్కసారి ఇలా చూసేటప్పటికి మనకు ధైర్యం వచ్చేస్తుంది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటాడు మహానుభావుడు రామదాసు గారు. మనకి తక్కువేమిట్రా, రాముడొక్కడున్నాడు చాలు, ఎంతమందినైనా మట్టు పెట్టేస్తాడు. అలాంటి రాముడు నాచెంతనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా సర్వకాలముల యందు కోదండం పట్టుకుని ఉంటాడు. ఆ రాముడు చేతిలో ధనస్సు పట్టుకుని, లక్ష్మణుడు ధనస్సు పట్టుకుని ముందు విశ్వామిత్రుడు నడుస్తుంటే వెనక ఇద్దరు పిల్లలకి ఎన్నేళ్ళు? ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతాం మస్య పశ్యామి సహరాక్షసై అని తల కొట్టుకున్నాడు పాపం దశరథ మహారాజు గారు. అయ్యో నా బిడ్డలకి ఇంకా 12 ఏళ్ళు లేవయ్యా అన్నాడు. 12 ఏళ్ల పిల్లవాడు, హంసతూలికా తల్పాల మీద తప్ప పడుకోవడం తెలియనటువంటి వాడు, రాజసౌధంలో పెరిగినటువంటి వాడు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు కొడుకులు లేకపోతే అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి అల్లారు ముద్దు బిడ్డడు, గుణముల చేత సుశోభితుడు, అందరి చేత ఆకర్షింపబడినవాడు, అందరినీ ఆనందింపచేసినవాడు, ఏ కష్టము తెలియనివాడు, అప్పటి వరకు ఏ యుద్ధము చేయనివాడు. అటువంటి రాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి వెనక నడుస్తుంటే 2 కోదండాలు పట్టుకుని వెడుతుంటే అంటారు వాల్మీకి మహర్షి, బ్రహ్మగారు అశ్వినీ దేవతలతో కలిసి వెడుతో ఎలా ఉంటుందో అలా ఉందయా అన్నారు. బ్రహ్మగారు ఏం చేస్తారు? సృష్టి చేస్తారు. అలా ఇవాళ విశ్వామిత్రుడు కూడా ఒక సృష్టి చేయడానికే బయలుదేరుతున్నాడు. ఏమో సృష్టి? సృష్టి చేయడము అంటే ఉన్న సృష్టిని కాపాడడం కూడా సృష్టి. అందుకని ఈ సృష్టిని కాపాడడానికి రాక్షసుల్ని దునుమాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తాటకని మారీచ సుబాహుల్ని తీసుకుని బయలుదేరుతున్నాడు. అందుకని ఈ అశ్వినీ దేవతలు లోకానికి వైద్యం చేస్తారు. ఇప్పుడు వైద్యం చెయ్యవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ఎందుకని? వ్రణం పుట్టింది లోకానికి. ఎవరా వ్రణం? అదే మారీచ సుబాహులు, తాటక. వీటిని ఆపరేట్ చేయాలి, సర్జరీ చేసి తీసేయాలి, శస్త్రచికిత్స చేసి. అందుకని ఎవరు వెళ్ళాలి వెనకాతల? ప్రథమో దైవ్యోభిషకు. మహానుభావుడు ఎవరు సకల ప్రపంచానికి కూడా ఎవరు వైద్యుడో అటువంటి వాడు బయలుదేరాలి. అందుకని చెప్పి వైద్యో వైద్య సదాయోగీ వీరః మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల. విష్ణు సహస్రంలో చెప్తున్నాం కదా. అందుకని బ్రహ్మాండములకంతటికి వైద్యుడు ఆయన కనుక ఆయన బయలుదేరి పెడుతున్నాడు. అందుకని అశ్వినీ దేవతల్లా కనబడ్డారు మహానుభావుడికి. కాదుట స్థాణువైనటువంటి పరమశివుడి వెనకాతల విశాఖుడు స్కందుడు బయలుదేరి వెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట. అసలు స్థాణు ఎలా వెడుతుందండి? పరమశివుడికి ఒక విచిత్రమైనటువంటి నామం స్థాణుహు అని. పరమశివుడికి ఉన్నన్ని విచిత్ర నామాలు ఎవరికీ ఉండవు. ఉన్మత్త శేఖరాయ నమః, పిచ్చి వాళ్లకు పిచ్చివాడా అనో నామం. అంటే ఆయనంతటి బ్రహ్మజ్ఞానం ఎక్కడుంటాడు? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే శంకరుడి దగ్గర నుంచే వస్తుంది. అందుకే ఆయన ఉన్మత్త వేషాయ నమః అలా ఉంటాడు. కాదుట ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి స్థాణుహు అన్నారు. స్థాణుహు అంటే కదలక మెదలక చలనము లేక జడము వలె ఉండిపోయినవాడు స్థాణువు అని కాదు దాని అర్థం. చంద్రశేఖర పరమాచార్యుల వారు స్థాణుహు అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. స్థాణుహు అంటే ఇంక తాను వ్యాప్తి చెందడానికి కదలడానికి చోటు లేక అంతా నిండిపోయిన వాడిని స్థాణుహు అని పిలుస్తారు. ఇవాళ ఆపరబ్రహ్మమే కదులితే రాముడయ్యాడు, కదలకుండా నిండిపోతే స్థాణువయ్యాడు, శంకరుడయ్యాడు. ఎంత శివకేశవ అభేదాన్ని చూస్తున్నారో చూడండి వాల్మీకి మహర్షి. ఇది ఋషి దృష్టి. అందుకని ఆ వాల్మీకి మహర్షి అటువంటి దర్శనం చేస్తున్నారు. స్థాణువైనటువంటి వాడితో వెడుతున్న విశాఖుడు స్కందుడుట. దీని గురించి ఆయన అంటారు మహానుభావుడు, విశాఖుడు ఎక్కడున్నాడయా అన్నారు. స్థాణుహు అంటే అసలు కదలక మెదలక ఉండిపోయినటువంటి ఒక చెట్టుని ఊహించండి. అపర్ణ, దానికి ఆకులు లేకపోవడమే పార్వతీదేవి. విశాఖ, దానికి ఏ కొమ్మలు లేకపోవడమే విశాఖుడు. అందుకని ఏమవుతుంది? ఒక చెట్టులోకి ఈశ్వరతత్వం అంతా వచ్చినట్టు ఆ రామలక్ష్మణులతో కలిసి వెడుతున్నటువంటి విశ్వామిత్రుడిలో విశాఖ స్కందులతో కలిసి వెడుతున్నటువంటి పరమశివుణ్ణి దర్శనం చేశారు. ఎక్కడెక్కడ శివదర్శనం జరుగుతోందో, శివ అంటే మంగళకరుడు అని అర్థం. శివ అన్న నామానికి అర్థం లోకములకు మంగళము చేయువాడు, మంగళము తప్ప వేరొకటి చేయడము చేత కానివాడు. ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నాడు రామచంద్రమూర్తి? చాలా మందికి ఒక అపోహ, రాక్షస సంహారమునకు బయలుదేరుతున్నాడని. అది సంహారము కాదు, లోకమునకు మంగళము. రాక్షసులకు కూడా అది మంగళమే. ఎందుకు మంగళము ముందొస్తుంది.
వాళ్ళ ఉపాధిలో ఉండలేరిహ, అందుకని వాళ్ళని విడుదల చెయ్యాలి. ఎంతకాలం ఉంటారంత హీనోపాధిలో, అందుకని విడుదల చేస్తున్నారు. అందుచేత అది కూడా మంగళమే. అందుకే మన సంప్రదాయంలో ఒక గొప్ప మాట ఒకటి మాట్లాడతాం మనం, మృత్యు దేవత అంటాం. మృత్యువు దేవత అయితే ఎవరైనా పూజ చేసేవాడు ఉన్నాడండి? సూర్యుడికి పూజ చేస్తారు, చంద్రుడికి పూజ చేస్తారు, ఇంకో దేవతకి పూజ చేస్తారు, కానీ మృత్యుదేవతకి పూజ చేసి ప్రసాదం ఇచ్చేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? ఎవడు ఉండడు. మరి ఎందుకు మృత్యుదేవత? మరి ఎందుకు దేవత అని పిలవడం అంటే, నువ్వు అడిగినా అడగకపోయినా శరీరం జర్జరీభూతమైపోయి ఇంకా ఇది కదలలేని మెదలలేని స్థితికి వచ్చేసి ఏ పని చెయ్యడానికి ఉపకరించినటువంటి స్థితిలో నీకు నీకే నీ శరీరం ఒక గుదిబండగా బరువుగా మారిపోతే, అప్పుడు కూడా నీకున్నటువంటి అజ్ఞానం చేత, అవిద్య చేత, వ్యామోహం చేత దీన్ని విడిచిపెట్టడానికి నువ్విష్టపడకపోతే, మృత్యుదేవతా స్వరూపంలో సర్వేశ్వరుడు వచ్చి దీనిలోంచి విడుదల చేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని నీకు ఇస్తాడు. చేసుకోరా ఈశ్వర కైంకర్యం ఇప్పుడైనా అని. అందుకని జర్జరీభూతమైన శరీరంలోంచి పైకి తీసి కొత్త శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నటువంటి మృత్యువు దేవత కాదా? ఇది భారతీయ తత్వం, ఇది ఆర్షధర్మం. మృత్యువుని కూడా దేవతగానే చూస్తారు మన వాళ్ళు. అందుచేత ఆ శివ అంటే మంగళకరుడు. ఇవాళ విశ్వామిత్రుడు మంగళకరుడై వెడుతున్నాడు. ఏమిటి మంగళం? లోకమునకంతటికీ మేలు చెయ్యాలి. ఇంతకు ముందు జనావాసములతో నిండిపోయి ఉన్న ప్రాంతములు ఇవాళ ఎడారులైపోయి ఉన్నాయి. ఎందుచేత? రాక్షసులతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ రాక్షసులను సంహరించాలి, మళ్ళీ జనులు అక్కడ నిలబడడానికి చోటు కలగ చెయ్యాలి. అందుకని లోకమునకు మంగళం చేసేవాడిగా వెడుతున్నాడు కాబట్టి శివుడిగా వెడుతున్నాడు. ఆ శివుడి వెనక వెళ్ళేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు ఎడతాడు. ఆయనెవరు? దేవసేనాని. అందుకని స్కందుడు, విశాఖుడు. ఆయన ఏం చేస్తాడు? శక్తి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చేతిలో పట్టుకునే ఆయుధంగా ఆయన వెడుతున్నాడు. ఇప్పుడు సశక్తియుతుడవుతాడు కొద్దిసేపట్లో రామచంద్రమూర్తి. ఎందుకని? విశ్వామిత్రుడితో వెళ్ళడం, సీతమ్మతో తిరిగి రావడం. అందుకని సశక్తియుతుడవుతాడు. శక్తే సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి శూలం, అది పట్టుకుని లోకాల్ని చక్కదిద్దుతాడు. ఇదంతా సంకేతం. అందుకని విశాఖుడు, స్కందుడు కలిసి వెడుతున్నటువంటి శివుడిలా, మహాదేవుడిలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి వెడుతున్నారట. ఎంత దూరం వెళ్ళారో తెలుసా అండి? సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనముల దూరం వెళ్ళిపోయారు. అంటే ఇప్పటి మన పరిభాషలో అయితే దగ్గరగా ఒక 12-13 మైళ్ళ దూరం నడిచి వెళ్ళారు. ఆయన ముందు నడిచి వెళ్ళిపోతున్నారు, వెనక పిల్లలు నడిచి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పాడు దశరథ మహారాజు గారు పంపించినప్పుడు? విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యి. ఏమైనా చెప్పాడా విశ్వామిత్రుడు? ఏమి చెప్పలా. మనం ఇక్కడికి ఎడుతున్నామన్నాడా? ఏం చెప్పలేదు. మనం ఇక్కడ ఆగాలన్నాడా? అనలేదు. మీరేం టిఫిన్ తినొచ్చారా అని అడిగాడా? అడగలేదు. రాముడు అడుగుతాడా విశ్వామిత్రుణ్ణి? అడగడు. గురు శుశ్రూష అంటే ఏమిటో నేర్పాడు రామచంద్రమూర్తి మొట్టమొదటి. గురువు వెంట వెళ్ళిపోయేటప్పుడు శరీరంలో వచ్చేటటువంటి ఏ వికారాలు జ్ఞాపకం రాకూడదు. గురువు వెంట పడి వెళ్ళిపోవడమే ప్రయోజనం అని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆ గురువు యొక్క కటాక్షం లభిస్తుంది. ఒకనాడు ఏమనుగమించాడు రా అంటాడు. నా వెనక ఎంత ఆశ్చర్యంగా, ఎంత ఆప్యాయంగా వస్తున్నారు రా ఈ పిల్లలు అంటాడు. మనమైతే ఏం చేస్తాం? మహా అయితే తీసుకెళ్ళి ప్లేట్ ఇడ్లీ పెట్టిస్తాం. గురువుగారికి ఆ బాధ ఉండదు. గురువుగారు ఏం చేస్తాడో చూద్దురు గాని ముందు ముందు. రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకుని 12 మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. రామా అన్నాడు. ఏమిటి ఆనందం ఆ పిల్లాన్ని చూసి పిలవడంలో? ఏమి శీలవంతుడవయ్యా తండ్రి, 12 సంవత్సరాల వయస్సులో హంసతూలికా తల్పముల మీద పడుకున్నవాడివి, కష్టమంటే తెలియనివాడివి, గురువు వెంట మీ తండ్రి వెళ్ళమంటే అదే పనిగా నా వెంట బయలుదేరి వచ్చేసావా? అలసట అనిపించడం లేదా? ఎక్కడికెళ్ళాలని అడగవా అనుకున్నాడు. అనుకుని విశ్రమించారు. చీకటి పడింది. సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. దర్భగడ్డి పరిచాడు. దీని మీద ఇద్దరూ కలిసి పడుకోండి అన్నాడు. రామలక్ష్మణులు హంసతూలికా తల్పముల మీద పడుకోవలసిన వాళ్ళు. మొట్టమొదట రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఓ దోమ తెరలేదు, లేకపోతే ఆ వచ్చేటటువంటి ఈగలు దోమలు కుట్టకుండా ఏమీ అమరిక లేదు, కనీసం రక్షించేవాడు లేడు. ఓపెన్ ఎయిర్, దాని కింద దర్భగడ్డి వేసి ఈ గడ్డి మీద పడుకోండి అన్నాడు. గురువుగారు ఆజ్ఞాపించారు. గురువాజ్ఞని పాటించడంలో శరీరానికి కలిగినటువంటి బడలికని మరిచిపోయాడు తప్ప, గడ్డి మీద అండి గురువుగారు అన్నాడు అనుకోండి, అయిపోయింది.
ఆ మాట అనలేదు. గురువుగారు ఏం చెప్తే చేయమన్నారంతే దశరథ మహారాజు గారు. ఇది పితృవాక్య పరిపాలన అంటే. పితృవాక్య పరిపాలన అంటే 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళడం కాదు. తండ్రి గారు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా పాటించాడు ఆయన. దర్భగడ్డేసి పడుకో అన్నాడు. పడుకున్నాడు. పడుకుంటే నిద్రపోయారు పిల్లలు ఇద్దరు. ఎంత హాయిగా నిద్రపోయారంటే ఏం అదృష్టం అండి! విశ్వామిత్రుడు పొందిన అదృష్టం ప్రపంచంలో ఎవరూ పొందలేదు. ఆయనకి తెలుసు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు వచ్చారని. ఆ పిల్లల రూపంలో ఇద్దరిని గడ్డి మీద పడుకోపెట్టాడు. గురువుకున్న వైభవం ఏమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. అందుకే మీకు ఏ ఇతర సంప్రదాయంలోనూ లేదు. ఒక్క భారతీయ ధర్మంలో, ఆర్ష ధర్మంలోనే గురువు పాదములు పట్టకపోతే భగవంతుడి యొక్క దర్శనం లేదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు ఆశీర్వచనం ఉంది, అది అంగరక్ష. ఎటువంటి ప్రమాదం నుంచైనా సరే తప్పిస్తుంది. అందుకని ఆ గురువు అనుగ్రహాన్ని ఎలా పొందాలో నేర్పాడు. గురువు అనుగ్రహాన్ని ఎలా పొందుతారు? గురువులేం కోరుకునేవారు కారు. వారికి శుశ్రూష చెయ్యాలి, వారి మాట వినాలి, వారు చెప్పిన మాట నమ్మాలి, వారు ఏం చేయమంటే చెయ్యాలి, తృప్తి పొందిపోతారంతే. ఇది మీ విశ్వాసం ప్రకటితం అవుతుంది. శంకరాచార్యుల వారు ఇటు కూర్చుని పద్మపాదాచార్యుల వారు అట్టున్నారు. ఇలా రా అన్నారు. గురువు గారు ఇలా రా అన్నారు. మధ్యలో ఏరుంది. ఇలా రా అని గురువు గారు అన్నారు. ఇలాగే రావాలంతే అన్నారు. నీటి మీద కాళ్ళేసి వెళ్ళిపోయారు. గురువు గారి మీద విశ్వాసం శిష్యుల్లో చూసి ఆశ్చర్యపోయి ప్రకృతి తామర పూలు పుట్టించింది. తామర పూల మీద అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి శంకర్లు ఆశ్చర్యపోయారు. ఇలా ఎలా వచ్చావన్నారు. మీరు ఇలా రా అన్నారు, అంతే మీ మాట కట్టుబడ్డాను, ఇలాగే వచ్చాను. నేను కాలు తీసి కాలు వేస్తే పద్మాలు నా పాదాలు పట్టాయి. ఎందుకు పట్టాయి? శంకరుల ప్రతిభ. శంకరుల పట్ల పద్మపాదాచార్యులకున్న విశ్వాసమా? పద్మపాదాచార్యుల వారికి ఉన్న విశ్వాసమునకు పద్మములు పాదములు పట్టాయి. పద్మపాదాచార్యుడయ్యాడు. గురువు పట్ల నీ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను ఉద్ధరిస్తుంది, నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది, గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తుంది. అందుకని పడుకున్నాడు దర్భగడ్డి మీద. పడుకుని నిద్రపోయారు పిల్లలిద్దరు. తెల్లవారింది, సూర్యోదయం అవుతోంది. చూశాడు విశ్వామిత్రుడు. ఆయన ముందు లేచాడు. లేచి చెయ్యవలసినటువంటి కార్యక్రమములను చేశాడు. సరయూ నది ఒడ్డుకెళ్ళాడు. సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్నాడు. బిడ్డలిద్దరి దగ్గరికి వచ్చాడు. చూశాడు. ఏమి అందన్రా, ఎంత అదృష్టంరా! నాకు ఈ జీవితంలో ఒక గురువు యొక్క వైభవం ఏమిటో ప్రపంచం ఎన్ని యుగాలు మారినా చెప్పుకోవాలనుకున్నాడు. తిరుగులేని శ్లోకం ఒకటి చెప్పాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం అన్నాడు. ఇప్పటికీ మీరు సుప్రభాతం చెప్తే ఇదే మకుటం. ఎక్కడ సుప్రభాతం చెప్పండి, ఇదే శ్లోకం చెప్తాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య యొక్క సుప్రజ అయినటువంటి ఓ రామా, నువ్వు లేవాలి నిద్ర. దేనికని? పూర్వా సంధ్యా ప్రవర్తతే. పూర్వ దిక్కున, ఆ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. నువ్వు సంధ్యాది కార్యక్రమములను చెయ్యాలి. అందుకని ఉత్తిష్ట నరశార్దూలా, నువ్వే సామాన్యమైనటువంటి వాడివా, రాక్షసుల్ని చెండాడవలసినటువంటి వాడివి, నలులలో శార్దూలము వంటి వాడివి. అందుకని ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. దైవీ సంబంధమైనటువంటి ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైనటువంటి సమయం మించిపోకూడదు. అందుకని రామా నిద్రలే. ఏమిటి శ్లోకంలో విశ్వామిత్రుడు పొందినటువంటి ఘనత అంటే, వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అన్న విషయం విశ్వామిత్రుడికి ఖచ్చితంగా తెలుసు. ఆయనకి తెలియకపోవడం అన్నది లేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాహ అని చెప్పాడు సభలో. నాకు తెలుసయ్యా రాముడంటే ఎవరో, నీకేం తెలుసు దశరథ, నీకు తెలియదు. నీకు పుత్ర వ్యామోహంతో రామచంద్రుడు ఎవరో తెలియట్లేదు. వశిష్ఠాదులకు తెలుసు, నాకు తెలుసు ఎవరో అన్నాడు. అందుకు నీకు తెలుసు వచ్చిన రాముడు శ్రీ మహావిష్ణువు అని. ఏమిటి ఇవాళ విశ్వామిత్రుడు పొందిన ఘనత అంటే, అసలు భగవానుడు నిద్రపోవడం అన్నది ఉండదు. అలాంటి భగవానుడు ఇవాళ నరుడిగా నడిచొచ్చాడు. నడిచొస్తే ఇవాళ నిజంగా నిద్రపోయిన వాడిలా అక్కడ నిద్రపోతున్నాడు భగవానుడు. ఎందుకని? నరుడిగా వచ్చాడు కనుక. ఈ దర్శనం అందరికీ లభించేటటువంటి దర్శనం కాదు. భాగవతంలో దశమస్కంధంలో గోపికలు అనుభవించారు. ఎప్పుడు అనుభవించారంటే, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తరువాత ఉయ్యాల్లో పడుకోబెట్టి జోజో కమల్ల దలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్న చొన్నని ఉయ్యాల లూపారు. ఆయన నిద్రపోలా.
చూశారు, ఏమిటి పిల్లాడు ఎంతకీ నిద్రపోవడేమిటి అని చూశారు. చూసి ఇక పడుకోవట్లేదని ఉయ్యాల ఆపేసి జో 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 అని వీపు మీద కొడుతున్నారు. కొడుతుంటే ఆయనకి వీపు మండుతోంది తప్ప వీళ్ళు ఆపరు. ఎందుకు ఆపరు? వీళ్ళ దృష్టిలో ఆయన నిద్రపోవాలి. ఆయన అనుకున్నట్ట, లోకములు నిదురబోవగత నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టిపాడ నిదురన్ గైకొను క్రియ నొరకుండే కనుచెరవకయున్. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయనే నిద్రపోయాడా? లోకాన్ని రక్షించేవాడేవాడు, స్థితికారుడు ఆయన, రక్షించేవాడు ఉండడు. అందుకని ఆయన ఎప్పుడూ నిద్రపోడు. ఆయన యోగ నిద్ర అని ఒకటి ఉంటారు. యోగ నిద్ర అంటే మరింత జాగరూకతతో ఉంటాడు ఆ సమయంలో. అట్లాంటప్పుడు ఇంకా నిద్ర అంటే ఏమిటో తెలియనటువంటి స్వామి నిద్ర ఎందుకు పోతాడు? కానీ వీళ్ళకి నిద్రపోవడం అలవాటు మనుష్యలోకంలో. అందుకని పడుకో 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 అంటున్నారు. ఆయనకి జ్ఞాపకం వచ్చినట్టు, ఓహో వీళ్ళు నన్ను పడుకోమంటున్నారా, నాకు అలవాట్లేదు. వీళ్ళు నేను పడుకున్నాననుకోవాలంటే ఏం చేయాలి? కనురెప్పలు మూసేయాలి. మూసేస్తే నేను నిద్రపోయాను అనుకుని వదిలేస్తారు, లేకపోతే వీపు మీద ఇలాగే కొట్టేస్తారని. నిదురింపని శుభగుడు నిదురం గైకొను క్రియ నూరకుండే కను తెరవకయున్. కళ్ళు తెరవడం మానేసి మూసుకు పడుకున్నట్టు ఇలాగా పడుకుంటే నిద్రపోయాడు అనుకుని ఊరుకున్నారు. అసలు నిద్రంటే తెలియనటువంటి స్వామి నరుడిగా వచ్చి నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడు? గురువుల మీద ఉండేటటువంటి విశ్వాసం ఏమిటో చూపించడానికి ఆయన శ్రీ మహావిష్ణువని తెలిసిన లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎక్కడో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి పెట్టుకుని పడుకుంటే శ్రీదేవి భూదేవి రెండు పాదములు ఒత్తుతుంటే అలవోకగా ఇలా చూస్తూ ఉండేటటువంటి స్వామి ఇవాళ గురువు యొక్క శాసనాన్ని అనుసరించి తన పట్ల భక్తితో, తాను వారి పట్ల భక్తితో ఉండవలసిన వాడు నరుడిగా వచ్చినందుకు తన పట్ల గౌరవంతో దర్భగడ్డి మీద పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోయిన వాణ్ణి భగవంతుణ్ణి క్రియాకలాపంలో ప్రవేశపెడుతున్నాడు. ఏం అదృష్టం ఇవాళ విశ్వామిత్రుడిది! అది ఆ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. అందుకని కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క సుప్రజ అన్నాడు. ఏ దశరథ మహారాజు గారి కొడుకా అని అనకూడదా అంటే పెద్దలు అన్నారు. అక్కడ ఒక చిన్న అక్కసు ఉందిట విశ్వామిత్రుడి మనస్సులో. ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తానన్నాడు. నీ కొడుకునివ్వయా అన్నాడు. నీకెందుకయ్యా, నేనున్నాను, నా రక్షణలో ఏమీ జరగదయా, రాముడు మారీచ సుబాహుల్ని వధిస్తాడన్నాడు. నమ్మలా దశరథ మహారాజు గారు. నమ్మకుండా అయ్యో విడిచిపెట్టవయ్యా, ఆ పిల్లాన్ని ఎలా పంపిస్తానయ్యా, రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర అని, అయ్యో నా కొడుకువి రామో రాజీవలోచన పద్మముల వంటి కన్నులయ్యా, పద్మముల వంటి కన్నులయ్యా అని ఆయన బాధపడ్డాడు. కానీ వశిష్ఠుడు చెప్పిన తర్వాత పంపించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి అంతఃపురంలోకి వెళ్ళి కౌసల్యకి చెప్పి పిల్లాన్ని తీసుకొస్తున్నాడు. అసలు నిజంగా ఇన్నాళ్ళు బిడ్డలకి నోచుకోనటువంటి కౌసల్యకి ఉన్నది ఒక్కడే ఒక్క కొడుకు, రామచంద్రమూర్తి. సుగుణాభిరాముడు, పెద్ద కొడుకు, సింహాసనం తీసుకోవలసిన వాడు, పట్టాభిషేకం పొందవలసిన వాడు. 12 ఏళ్ల వయస్సులో ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటుంటే మారీచ సుబాహుల మీదకి యుద్ధానికి ఎడతానంటే ముందు శంకించవలసింది ఎవరు? అమాయకత్వంతో అమ్మ శంకించాలి. అమ్మో ఏమండి పిల్లాన్ని ఎందుకండి అలా పంపిస్తున్నారు, ఏమన్నా నచ్చ చెప్పకూడదా, లేకపోతే సుమంత్రుణ్ణి పంపించకూడదా, లేకపోతే సైన్యాన్ని పంపించకూడదా, లేకపోతే మీరెళ్ళకూడదా, అయ్యో పాపం రాముణ్ణి పంపడం ఏమిటండి అనాలి. అలా అనలా కౌసల్య. విశ్వామిత్రుడితోనా పంపండి అని స్వస్తివాచకం చేసి పంపించేసింది. అందుకని కౌసల్యకి తెలుసు రాముడెవరో, దశరథుడికి ఏం తెలుసు రాముడెవరో, ఇదిట కడుపులో మంట. అందుకని కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అందుకని కౌసల్య యొక్క కుమారుడైనటువంటి రామ నిద్రలే కాదుట. అజాయమానో బహుధా విజాయతే, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఒకరి గర్భంలో ఎందుకుంటాడు? ఆయనకి ఒక అమ్మ కడుపులో 12 నెలలు ఉండవలసినటువంటి అవసరం లేదు. అటువంటి వాడు ఆయన తత పద్మపలాసాక్ష కృత్మాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథం రూపం. దశరథుండి తండ్రిగా ఎంచుకుని దాశరథిగా జన్మించడానికి కౌసల్యా గర్భాన్ని ఎంచుకున్నాడు. ఏ సుమిత్ర కైకేయి కూడా ఉన్నారుగా, అయినా కౌసల్యా గర్భాన్ని ఎంచుకున్నాడు. ఎందుకని? మహాధర్మమూర్తి, విశేషించి అపారమైనటువంటి సత్వగుణ సంపన్నురాలు. అటువంటి కౌసల్య ఏమీ అదృష్టమయ్యా నిజంగా! ఇన్ని బ్రహ్మాండములను కాపాడవలసినటువంటి వాడు, కాపాడగలిగినటువంటి వాడు చిన్న శిశువై ఆ కడుపులో పడుకున్నాడా? అంతకన్నా గొప్ప కోసమని ఇలా పడుకున్నావా గడ్డి మీద?
ఇవాళ నీకన్నా నన్ను పెద్దవాణ్ణి చేశావు, గురువుని గొప్పవాణ్ణి చేశావు, నా మాటకి లొంగి హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడివి, ఆదిశేషుడి మీద పడుకోవలసిన వాడివి, దర్భగడ్డి మీద పడుకున్నావు. గురువులని ఇంత గొప్పతనం ఇచ్చావు కదయ్యా రామ. నిన్ను నిద్ర లేపకపోతే ఒక గురువుగా ప్రవర్తించడంలో నేను వైఫల్యం చెందుతాను. గురువు దేనికి లేపాలి శిష్యుల్ని? గురువు నిద్ర లేపేది, రే మీ అందరూ లేవండి కాసేపు కబాడీ ఆడుకోండి అని లేపడు గురువు. ఎందుకు లేపుతాడు? గురువు నోటి వెంట ఏదొచ్చినా దైవంతో అనుసంధానం చేస్తాడు. నోరు విప్పి మాట్లాడితే గురువులనేటువంటి వచ్చేటటువంటి మాటలు శిష్యుల్ని ఎప్పుడూ భగవంతుడి వైపుకు నడిపించేవై ఉంటాయి. అందుకని పిల్లలైనా వాళ్ళని లేపినప్పుడు ఏ మాట చెప్పాడు? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అయిపోతోంది. అందుకని నువ్వేం చెయ్యాలి? ఉత్తిష్ట నరశార్దూలా, నువ్వు లేవాలి. కర్తవ్యం దైవమాన్నికం, అదిగో పూర్వ సంధ్యావందనం చెయ్యాలి. ఆ పొద్దున్న ఉదయకాలంలో చెయ్యవలసినటువంటి సంధ్య ఆచరించాలి. అందుకని రామ లే అని లేపేరట. ఇంతటి అదృష్టాన్ని ఈ శ్లోకం ద్వారా గురువుల యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. ఒక గురువు అవసరమైతే భగవంతుడిని గడ్డి మీద పడుకోబెట్టగలడు. నిద్రలేని పరమాత్మని నిద్రపుచ్చి నిద్ర నుంచి పైకి లేపి అసలు కర్తవ్యం లేనటువంటి పరమాత్మకి కర్తవ్య బోధ చెయ్యగలడు. ఇది గురువు యొక్క వైభవం. ఆర్షధర్మంలో గురువుకి ఎంత పెద్ద పీట వేస్తారో చూపించడానికి రామచంద్రమూర్తి నిద్రపోయి విశ్వామిత్రుడికి అటువంటి మకుటంతో శ్లోకం పలికేటటువంటి అదృష్టాన్ని ఇచ్చారు. అందుకే ఇప్పటికీ ఏ దేవాలయంలో మనం సుప్రభాతం చేసినా కౌసల్యా సుప్రజా రామ అదే శ్లోకాన్ని చెప్తాం. అందుచేత ఆ విశ్వామిత్రుడు నిద్ర లేపాడు, పిల్లలిద్దరూ లేచారు, వెళ్ళారు, సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత ముగ్గురు కలిసి అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు తన వెనకాతల ఎక్కడికెడుతున్నామని కూడా అడగకుండా వస్తున్నారో పరవశించిపోయాడు నిజంగా విశ్వామిత్రుడు. ఆ పిల్లల యొక్క క్రమశిక్షణ పట్టుదల చూసి ఆశ్చర్యపోయి ముందు రోజు రాత్రే ఒక విచిత్రమైన పని చేశాడు.